దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుడైన సర్వ జగద్రక్షకుడు, సృష్టికర్త, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభనామంలో హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, మరి యొక్క దినాన అనుదిన వాక్యాహారంలో మనమందరం పాలు పొందటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. రండి, నేటి దిన ధ్యానము కొరకు అనుదిన వాక్యాహారముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 21వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 26వ వచనం. ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనుక లోకం మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ప్రభునందు ప్రేమైన వారలారా, చదివిన వాక్య భాగం చాలా గూఢార్థమైన, భావగర్భితమైన, సందేశభరితమైన వచనం. ఆ విస్తృతమైన సందేశాన్ని మనము క్లుప్త సమయంలో మనము గ్రహించలేం. కానీ ఇందులో ఒక చిన్న ఆలోచనను, తలంపును మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఆఖరి మాట చూసారా? ధైర్యము చెడి కూలుదురు. ధైర్యము చెడి, ధైర్యం చెడిపోవడం, కూలిపోవడం. దేవుని బిడ్డలారా, రెండు రకముల ధైర్యం ఉంది. లూకా సువార్త 21వ అధ్యాయం 26వ వచనంలో చెడి కూలిపోయేటటువంటి ధైర్యము మనం అక్కడ చదివాం. ధైర్యము చెడి కూలుదురు. ఇంకొక ధైర్యం ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇక్కడ మరొక ధైర్యము, దేవుని సన్నిధిలో మనలను నిలవబెట్టగలిగిన ధైర్యము. ధైర్యము, ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చెడి కూలిపోయేటటువంటి ధైర్యం ఉంది. రెండవది, మనలను నిలవబెట్టగలిగిన ధైర్యం ఉంది. కూలిపోయే ధైర్యము, స్తంభములా నిలబడేటటువంటి ధైర్యము. ఈ రెండు రకాల ధైర్యం ఉంది.
దేవుని బిడ్డలారా, ఈ ధైర్యం, కూలిపోయే ధైర్యం ఏమిటి? నిలబడేటటువంటి ధైర్యం ఏది? కూలిపోయే ధైర్యం. దేవుని బిడ్డలారా వినండి. భ్రమ వలన కలిగే ధైర్యం ఉంది. భ్రమతో ధైర్యాన్ని కలిగినటువంటి వ్యక్తి. రెండవ ధైర్యము భక్తి వలన కలిగేటటువంటి ధైర్యము. భ్రమ వలన కలిగే ధైర్యమేమో కూలిపోతుంది, భక్తి వలన కలిగేటటువంటి ధైర్యమేమో నిలవబడుతుంది. భ్రమచేత కలిగిన ధైర్యం, అసలు భ్రమ ఎలా కలుగుతుంది? మరలా ఒక వ్యక్తి ఎలా భ్రమపడతాడు? పౌలు భక్తుడు, పాపము వలన కలుగు భ్రమ. ఎప్పుడు భ్రమపడతాడు? ఒక వ్యక్తి పాపంలో పడినప్పుడు ఆ పాపం ఆ మనిషికి ఏం కలగజేస్తుంది అంటే భ్రమపరుస్తుంది. పాపము వలన కలిగిన భ్రమ, ఆ భ్రమ ధైర్యాన్ని కలగజేస్తుంది. ఆ భ్రమ కూడా ధైర్యాన్ని కలుగజేస్తుంది. అయితే ఆ ధైర్యము కుప్ప కూలిపోతుంది. ఈ ప్రక్కకు వస్తే భక్తి వలన కలిగిన ధైర్యం ఉంది. భక్తి వలన కలిగే ధైర్యము పరిశుద్ధత వలన కలిగేటటువంటి ధైర్యము. ఈ పరిశుద్ధ జీవితంతో కూడిన భక్తి, అక్కడేమో పాప జీవితముతో కూడిన భ్రమ, ఇక్కడ పరిశుద్ధ జీవితంతో కూడిన భక్తి. భ్రమ, భక్తి. ఈ భ్రమ వలన కలిగే ధైర్యము భక్తి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? భక్తి వలన ధైర్యం కలిగితే మరి కూలిపోయేది ఏమిటి అంటే, కూలిపోయే ధైర్యము ఇదిగోండి పాపము వలన కలిగినది. పాపం వలన కలిగినది భ్రమ, భ్రమ వలన కలిగినది ధైర్యము. లోకస్తుడికి ధైర్యం కూలిపోతాడు, వాడు కూలబడుతుంది, వాడి ధైర్యం కూలిపోతుంది. కానీ భక్తి పరుని యొక్క ధైర్యము తను దేవుని సముఖమున నిలిచేటట్టు చేస్తుంది. యూదా పత్రికలో అంటాడు కదా, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులునుగా మనలను నిలవబెట్టుటకు నిర్దోషముగా నిలబెట్టాలి. ఏ దోషము లేకుండా అంటే పరిశుద్ధంగాని. యూదా పత్రిక 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ము నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును యుగములకు పూర్వము సర్వ యుగముల యందు కలుగునుగాక. ఆమేన్. నిర్దోషులుగా మనల్ని నిలబెట్టేది శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవుడు, అద్వితీయ సత్యదేవుడు. కనుక 2 రకముల ధైర్యము. ఒకటి కూలిపోయే ధైర్యం, చెడి కూలిపోయే ధైర్యం.
యువతలి ప్రక్క రెండవ ధైర్యం ఏది అంటే నిలవబెట్టగలిగిన ధైర్యం, నిలిచేటటువంటి ధైర్యం. ఈ చెడి కూలిపోయేటటువంటి ధైర్యానికి ఈ ధైర్యం ఎలా కలిగింది అంటే ఇది భ్రమ వలన కలిగిన ధైర్యం. మనలను నిలవబెట్టగలిగిన ధైర్యమేమో భక్తి వలన కలిగిన ధైర్యం. భ్రమ ఎందుకు కలిగింది? వీనికి పాపం వల్ల భ్రమ. భక్తి పరిశుద్ధత వలన. పరిశుద్ధతతో కూడిన భక్తి వలన కలిగే ధైర్యము పాపము వలన కలిగిన భ్రమచేత కలిగిన ధైర్యము. ఇది కూలును, అది నిలుచును. మన ధైర్యం ఏది? పాపం వల్ల కూడా మనిషి ధైర్యం వస్తుంది. ఎట్లా అంటే భ్రమలో కదా. సంసోను ఎప్పట్లాగానే ధైర్యంగా విదిలించాడు, కానీ కూలిపోయింది ఆ ధైర్యం. కనుక మన ధైర్యం భక్తితో కూడినది, పరిశుద్ధతతో కూడినది, నిలవబడగలిగినది, మనలో దేవుని సన్నిధిలో నిలవబెట్టగలిగిన ధైర్యము. ఇటువంటి ధైర్యం కలిగి దేవుని సన్నిధికి చేరదాం. ప్రభు మనను దీవించునుగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం. ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన మీ మాట, నీ సత్యవాక్కు కొరకు స్తోత్రం. ఈ వాక్కు మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనా, నీరు కట్టి ఫలింపు చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కృప సమృద్ధిగా మనకు కలుగునుగాక.